అతిగా ప్రేమించు మా పరలోకపు తండ్రి, ముఖ్యాంశమైన దేవా, నీ వాక్యాధ్యానంలోకి వస్తుండగా ఎన్నిక లేని వాడిని నాయన నీ దైవదాసుడిగా నిలబడినగా మీ ఆత్మతో అభిషేకించమని ప్రార్థన చేస్తున్నాం. కేవలము పరిశుద్ధాత్ముడికి స్వరమిచ్చేవాడిగా నిలబెట్టుకోమని వాక్యముతో నాతో మాతో మాట్లాడి మమ్మల్ని అందరినీ బలపరిచి నాయన స్థిరపరిచి ఈ స్థలం నుంచి పంపించమని యేసయ్య అది పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. అప్పుడు నిర్గమకాండము 14వ అధ్యాయం చాలా సుపరిచితమైన వాక్యము, సందర్భం మనందరికీ తెలిసింది. ఎర్ర సముద్రమును ఇజ్రాయేలు ప్రజలు ఎలా దాటారన్న సంఘటనలోంచి కొన్ని ఆత్మీయ సత్యాలు నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మరి తనైన దేవుడు మరి మోషేను మరి ఆ పర్వతం మీద పిలిచి పిల్లలు మరి ఆ హోరేబు పర్వతం మీద మరి మోషేతో మాట్లాడినట్టుగా చూస్తాం. ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు బానిసత్వంలోంచి బయటికి తీసుకురావడం కొరకు ఎతకేలకు మోషే అనేకమైన సాకులు చెప్పినా పంపించాడు. మోషే ద్వారా దేవుడు అద్భుత కార్యాలు ఐగుప్తులో చేర్పించి చివరికి వారు మరి బయలుదేరి వచ్చినట్టుగా చూస్తాం. పాస్ఓవర్ చివరి యొక్క సూచక్రియ మరి జ్యేష్ఠపుత్రుల సంహరణ జరిగిన తర్వాత వారు పంపించేశారంట. ఆ సందర్భంలో ఒక సంఘటన చాలా మంచిగా అనిపిస్తుంది. దేవుడు మోషేతో చెప్తారంట, మీరు వెళ్ళేటప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తుల దగ్గర బంగారు ఆభరణాలు, వెండి ఆభరణాలు అడగమన్నారంట. వాళ్ళు ఎంత విసిగిపోయారంటే ఇశ్రాయేలు ప్రజలతో మీరు వెళ్ళిపోతే బాగుండు, లేకపోతే మేము చచ్చిపోతామని భయానికి అడిగిందని తెచ్చేస్తారంట. ఒక మాట నాకు చాలా ఇష్టం ఏంటంటే, దే ప్లండర్డ్ ది ఈజిప్ట్ అంటారు. ఈజిప్ట్ను దోచుకుని వచ్చారంట. అంటే 400 సంవత్సరాల కష్టానికి దేవుడు ప్రతిఫలాన్ని ఒక రాత్రిలో ఇచ్చారంట. అప్పటిదాకా బానిసలుగా ఉన్నవారు ఏమైనా ఒక్కసారి ఎట్లుంటుంది మరి, దే బికేమ్ వెరీ రిచ్ కదా. రాత్రి ఇట్లయితే బాగుంటుంది కదా. హల్లెలూయా, దేవుని స్తోత్రం. అలాంటి రాత్రి ఒక మన జీవితంలో వస్తే బాగుండు. రాత్రి పరిస్థితులు మారిపోయే రాత్రి. దేవునికి స్తోత్రం. దే ప్లండర్డ్ ఈజిప్ట్ అంటారు. తీసుకుని వెళ్తున్నారు. దేవుడు షార్టెస్ట్ వేగా కూడా కొంచెం లాంగ్ వేలు తీసుకెళ్ళట, త్రూ రెడ్ సీ. అందులో అంత డీటెయిల్లో పోను, ఎందుకంటే షార్ట్ రూట్లో వెళ్తే కనుక వారు యుద్ధాలకు భయపడతారని కొంచెం లాంగ్ రూట్లో తీస్తే ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చారు. ఇంతలో ఫరోకు అనిపించింది, అరే ఎంత చక్కని బానిసల్ని మనం విడిచిపెట్టామని చెప్పి తన రథములతో పంపించాడంట. పర్లా పట్టరాడానికి పంపించాడు. ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చి హాల్ట్ అయిపోయారు. ముందు సముద్రం ఉంది, అటు చూస్తే ఫరో సైన్యం వస్తుంది. మనందరూ ఇచ్చిన స్టోరీ. ఆఖరికి ఎలాంటి సిచ్యుయేషన్ అంటే మోషేను రాళ్ళతో కొట్టడానికి రెడీగా ఉన్నారంట. దే వర్ రెడీ టు స్టోన్ మోషే. ఐగుప్తులో సమాధులు లేవని ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ చంపాలని చూచావా అని మోషేని నిందిస్తున్నట్టుగా చూస్తాం పైన వచనాలు గమనిస్తే కనుక. ఇక్కడ పిల్లరా ఈ 13వ వచనం నుంచి కొంచెము ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం. మోషే పిల్లలు ఇక్కడ మోషే వారిని బలపరుస్తున్నాడు. ఎలాంటి పరిస్థితుల్లో మోషే వారికి ఈ మాటలు చెప్తున్నాడంటే పిల్లలు కొన్నిసార్లు వెరీ టఫ్ సిచ్యువేషన్. మోషేను చంపేయాలనుకుంటున్నారు, ఎందుకంటే పరిస్థితులు బట్టి. కానీ మోషే ఎంత బోల్డ్గా నిలబడి, ఆయన తెలుసు చంపాలని రెడీ చూస్తున్నారని, అయినా బోల్డ్గా నిలబడి వండర్ఫుల్ వర్డ్స్ చెప్తున్నాడు. భయపడద్దు అంటున్నాడు, డు నాట్ ఫియర్. ఎందుకంటే ఇప్పుడు చూసే ఈ ఐగుప్తీయులు మరలా మీ జీవితంలో మరలా కనబడరు అని చెప్తున్నామమ్మా. ఏమచ్చుడు, ఇప్పుడు మీరు చూసే ఐగుప్తీయులు ఇదే లాస్ట్, యూ విల్ సీ దెమ్ నో మోర్ అని చెప్తున్నాడు పిల్లలు. ఇంకా ఏం చెప్తుందంటే, వారిని మరలా మీరు చూడకుండా ఉండడానికి మీరు యుద్ధం చేయాల్సిన అవసరం లేదు, మీరు కట్టలు తీసుకుని ఫైటింగ్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే గాడ్ విల్ ఫైట్ ఫర్ యూ. వాట్ ఎ వండర్ఫుల్ స్టేట్మెంట్, వాట్ ఎ ఫెయిత్ కదా. వాళ్ళు వస్తున్నారు, వాళ్ళని చూసేసి మీరు భయపడి మీరు ఏదో యుద్ధానికి సిద్ధపడిపోయి యుద్ధం చేసేసి వాళ్ళని ఏమో చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు గాడ్ విల్ ఫైట్ ఫర్ యూ. దేవుడే మీ పక్షాన పోరాడతాడు. యుద్ధం యెహోవాదని చెప్తున్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. యుద్ధం యెహోవాదని చెప్తున్నాడు మోషే. అక్కడ యెహోవా చెప్తున్నాడు, ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఏం చేయాలి,
ఊరికే నిలుచుడు చూడాలి. ఇప్పుడు చేయాల్సిన పని ఏందాలు, యూ హ్యావ్ టు బి క్వైట్ అండ్ స్టాండింగ్ స్టిల్. నిలబడి ఉండాలంటాడు. దేవుని వాక్యపాలన చూసినప్పుడు నిలుచుండమంటాడు. ఇజ్రాయెల్తో చెప్తున్నాడు, ఇది భయపడే సమయం కాదు, బలంగా నిలబడే సమయం, విశ్వాసములో బలముగా నిలబడే సమయము. మోషే అంటున్నాడు, స్టాండ్ ఫర్మ్, యూ విల్ సీ ది డెలివరెన్స్ ఆఫ్ ది లార్డ్. మోషే యొక్క చక్కని మాటలు చెప్తూ బలపరుస్తారు. కొన్నిసార్లు మనం బలహీనంగా ఉన్నప్పుడు భయపడక ఏం కాదు అని చెప్పినప్పుడు చాలా ధైర్యం వస్తుంది కదా. వాడు పనికి వస్తాడో లేదో నేనున్నా అంటే ఇంకొచ్చి ధైర్యం వస్తుంది. నేనున్నా అంత బాబు అంటే ఇంకొచ్చి ధైర్యం, అరే సంబడి ఈజ్ విత్ మీ. కొన్నిసార్లు ఇలాంటి బలహీన పరిస్థితుల్లో మోషే అంటున్నాడు, నువ్వు ధైర్యంగా నిలబడు, స్టాండ్ ఫర్మ్ ఇన్ యువర్ ఫెయిత్. ఎందుకు నిలబడాలంటున్నప్పుడు వీరు మిమ్మల్ని ఏం చేయరు, ఎందుకంటే వారు వచ్చేవారు ఏమి చేయరు, ఎందుకంటే దేవుడు మిమ్మల్ని వాగ్దాన దేశాన్ని తీసుకెళ్తానని వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు కాబట్టి. ఈజ్ అ ఫెయిత్ఫుల్ గాడ్. ఒకవేళ మీరు సంహరించబడనంటే ఆ గెషాన్లో ఉన్నప్పుడే మీరు సంహరించబడేవారు, ఇక్కడ దాకా వచ్చేవారు కాదు. ఆ పాస్ ఓవర్లో మీరు ఉండేవారు కాదు. ఒకవేళ ఈ ఎర్ర సముద్రం దాకా మీరు వచ్చారంటే యు ఆర్ ది పాస్ ఓవర్, యు ఆర్ మై చోసన్ పీపుల్ అండ్ ఐఎమ్ గోయింగ్ టు ఫైట్ ఫర్ యూ అంటాడు లార్డ్. స్టాండ్ ఫర్మ్, జస్ట్ సీ గాడ్ విల్ డూ ఎ వండర్ఫుల్ మిరాకిల్. మోషే చెప్తున్నాడు, ఎందుకంటే ధైర్యము చచ్చిపోయింది. ఎందుకంటే ఎలా అయింది బ్రతుకు, ముందుకు పోయి వెనక పోయి అన్నట్టుగా, ముందు సముద్రం వెనకాల ఎడిపోయినా సావే, సీయింగ్ ఓన్లీ డెత్. కొన్నిసార్లు కొన్ని పరిస్థితులు అనిపిస్తుంది కదమ్మా, పరిస్థితులు కొన్ని సిచ్యువేషన్స్ ఎలా అనిపిస్తుంది అంటే పిల్లరా అసలు ఏం కనబడదు. ఇక ఎటు చూసినా మనకు మైనసే ప్లస్లు కనబడే సిచ్యువేషన్స్లో. ఇజ్రాయెల్ ప్రజలు అలా స్థితిలో ఉన్నప్పుడు మోషే అంటున్నాడు, స్టాండ్ ఫర్మ్ ఇన్ ది ఫెయిత్. గళితీలకు రాసిన పత్రికలు కూడా అంటాడు, స్టాండ్ ఫర్మ్ అంటాడు, క్రీస్తులో స్థిరముగా ఉండమంటాడు. పౌలు చెప్తుంటాడు సంఘానికి, చెప్తూ గళితీ సంఘానికి అంటాడు, స్టాండ్ ఫర్మ్ ఇన్ యువర్ ఫెయిత్. దేవుని వాక్య భాగాలు ఈరోజు పిల్లవచ్చు. ఏ రక్షణ అయితే ఇచ్చాడో ఆ రక్షణలో నిలిచి ఉన్నాడు. మరలా పాపపు ఆ కాడి కిందకి పోకుండా ఉండున్నట్లు స్థిరంగా, ఏ శిలువ రక్తం ద్వారా అయితే రక్షణలో నిలిచి ఉన్నాడు, ఏ విశ్వాసము ద్వారా అయితే రక్షణ పొందులో ఆ విశ్వాసంలో స్థిరంగా నిలిచి ఉన్నాడు. ఈరోజు ఇశ్రాయేలు ప్రజలతో మోషే అంటున్న మాట ఏంటంటే, స్టాండ్ ఫర్మ్. ఏం చేస్తుంది, యు జస్ట్ సీ. అని మోషే చెప్తున్నాడు. వాక్య బాగా చూసినప్పుడు విశ్వాసములో బలముగా ఉండమని, దేవుని నమ్మమని, ఇన్ని అద్భుతాలు చేసిన దేవుడు ఇంకో గొప్ప అద్భుతము, ఆయన విడుదల మీరు చూడబోతున్నారు. ఒకటి చెప్తారు, ఆయన విడుదలను మీరు చూడబోతున్నారు. ఆయన మీ పక్షాన్ని యుద్ధం చేయబోతున్నాడు. మరలా ఎప్పుడు కూడా ఐగుప్తుని మరలా మీరు చూడరన్న సంగతులు చక్కగా మోషే అక్కడ వారితో మాట్లాడుతున్నాడుగా చూస్తాం. టాకింగ్ అబౌట్ ఫెయిత్. మనమందరం విశ్వాసులు కదమ్మా. ఎందుకు ఈ మాట తీసుకున్నామంటే మనమందరం మోషేల బలమైన విశ్వాసం, అవునా కాదా? హల్లెలూయా. బలమైన విశ్వాసులం కదా, అవునా కాదా? బలహీనమా? కొంచెం డౌట్ఫుల్గా ఉన్నా. ఎస్, బలమైన విశ్వాసులం మోషేల. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మోషే బలమైన మాటలు చెప్తున్నాడు, బలపరుస్తున్నాడు, బలహీనంగా ఉన్నవాడిని బలపరుస్తున్నాడు. యేసుప్రభువు వారు పేతురుతో అంటాడు, పేతురు సాతాను మిమ్మును జల్లించుటకు నన్ను కోరెను, ఆయన నువ్వు పడిపోకున్నట్లు, నీ శ్వాసలు పడిపోకున్నట్టు నీ గురించి ప్రార్థన చేశారంటాడు దేవుడు అంటాడు అక్కడ పరిస్థితులకు నేను అప్పచెప్పలేదు అన్నాడు. కొన్నిసార్లు ఆశ్చర్యం అనిపిస్తుంది ఆ మాట అన్నప్పుడు. గాడ్ డిడ్ నాట్ సే దట్ ఐ డిడ్ నాట్ అలౌ సాటన్ టు షిఫ్ట్ యూ అన్నట్టు. మిమ్మల్ని జల్లించడానికి సాతాను నేను పర్మిషన్ ఇవ్వలేదని దేవుడు అనలేదు, కానీ నువ్వు విశ్వాసంలో పడిపోకుండా నీ గురించి ప్రార్థన చేసిన అంటాడు. దేవానికి పర్మిషన్ ఎందుకు ఇవ్వాలని నాకు ఇబ్బంది పెట్టాలి మనం అంతా కొన్నిసార్లు. అందుకే పిల్లలు అంటే ఏమంటాడు, నువ్వు
వెనకకు తిరిగినప్పుడు, అంటే దేవుని తైట మరలా తిరిగినప్పుడు నీ సహోదరుని బలపరచమంటున్నాడు. అదే కార్యం మోషే చేస్తున్నాడు. బలంగా ఉన్నాడు, బలంగా విశ్వాసంలో ఉన్నవాడు. బలహీనంగా ఉన్న స్థితిలో ఉన్న ప్రతి వ్యక్తిని 6 లక్షల పైగా ఉన్న ఆ క్షణముతో ఒక గొప్ప మాటలు, బలపరిచే మాటలు, విశ్వాస సహితమైన మాటలు, బలమైన మాటలు, దేవునిలో విశ్వాసంలో ఎలా ఎదగాలి, ఎలా ఉండాలి అని గొప్ప మాటలు మోషే ప్రకటిస్తున్నాడు అక్కడ. హల్లెలూయా. మనందరం కూడా ఇలాగే ప్రకటిస్తుంటాం. 15వ వచనంకి వస్తారు కదా, స్టోరీ అసలు డిఫరెంట్గా అయిపోతుంది అక్కడ. దేవుడు ఒక మాట అంటున్నాడు, మోషేతో మాట్లాడుతున్నాడు. మోషే ప్రజలతో ఒక మాట్లాడుతున్నాడు, దేవుడు మోషేతో ఒక మాట మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడు? నీవేళ నాకు మొరపెట్టుచున్నావు. నా సెంటర్ పాకిస్తా దిగిపోయి ఈ వాక్యం లేదు దగ్గర. దేవుని వాక్య భాగంలో చూసినప్పుడు మనందరం మోషేలో బలమైన అన్నాము, మంచిది, సంతోషం, బలమైన మాటలు మాట్లాడతాం. మోషే చక్కని బలమైన మాటలు చెప్పాడు. దేవుడు ఏం చేయబోతున్నాడు చెప్పాడు. దేవుడు బయలుపరిచాడు. దేవుని ఆత్మని కాడు మాట్లాడాడు, చక్కగా మాట్లాడాడు. నేను కూడా చాలాసార్లు చెప్తుంటాను, బలమైన మాటలు చెప్తాను, చాలా చెప్తుంటాను, చాలా మంచిది. ఓకే, ఫైన్. ద నెక్స్ట్ స్టెప్, దేవుడు మోషేతో మాట్లాడుతున్న మాటకు వస్తే, నీవేళ నాకు మొర్ర పెడుతున్నావు. గాడ్ ఈస్ నాట్ హ్యాపీ విత్ ది యాక్షన్ ఆఫ్ ది మోసెస్. నేనమ్మా మొదటి 13వ వచనానికి కిందకి వస్తే, వచ్చిన ఏం వచ్చినమో 15వ వచనంలోకి వస్తేలకే మోషే ఏం చేస్తున్నాడు? బలంగా స్థిరంగా నిలబడ్డ వాడు మోకాళ్ళ మీదకి వచ్చేసాడు. ఎక్కడికి వచ్చేసాడు? దేవుని సన్నిధిలో మోకాళ్ళ మీదకి వచ్చేస్తాడు. ఎందుకు మోకాళ్ళ మీదకి వచ్చాడు? దేవా, ఏ మాటలైతే నేను చెప్పాను ఆ మాటలు నువ్వు చేయాలి, ఇప్పుడు ప్రార్థన చేయాలి. ఇప్పుడు అవునా కాదా? ఏడిపోయిన విశ్వాసం కనబడుతుందమ్మా. విశ్వాసం బలమైన మాటలు చెప్పాడు, బలపరిచాడు, వండర్ఫుల్. కానీ మోషే ఇంకా మోషేకి ఎక్కడో అనుమానం ఉందేమో, మోకరించాడు. నౌ గాడ్, యు హ్యావ్ టు యాక్ట్ నౌ. నేను ఈ పక్షాన చాలా మాటలు చెప్పేశాను, యుద్ధం నువ్వే చేస్తావని చెప్పాను, విడుదల కలగజేస్తామని చెప్పాను, ఈ ఐగుప్తుని మరలా మేము చూడన్న సంగతి చెప్పేశాను, నేను ఆల్రెడీ ప్రకటించేశాను. కాబట్టి ఇప్పుడు ఈ సమయంలో నీవు ఆ కార్యం చేయాలి. అందుకే మోకరించాలి. కార్యం కావాలంటే ఏం చేస్తున్నామమ్మా? సేమ్ మనం కూడా ఇంతే కదా. దేవుడు చేస్తుంది, నేను చాలా ఇది అంటాం, కానీ మళ్ళీ మోకరి, అయ్యా ప్రభువా చేయి అంటాం. ఎందుకు? చెప్పినంత బలంగా ప్రార్థనలో విశ్వాసం కనబడుతుందా? ఎందుకంటే మనకు తెలుసు కదా, బయటికి ఏం చెప్తామో అది వేరు ఉంటుంది, లోపల ఉండే వేరు, విశ్వాసం వేరు ఉంటుంది. బయటికి బలంగా చెప్తున్నాడు మోషే, కానీ లోపల ఏదో దిగులు ఆయన కూడా ఉంది. పుసుక్కునేమని అయిపోతే ప్రార్థన చేస్తున్నాడు. అందరు నిలబడి చూడు, మనం ఈయన నిలబడి చూడొచ్చు కదా, మరి అవునే కాదా? అంతగా గొప్ప చెప్పాడు కదా దేవుని గురించి. అందుకే దేవుడు, నీవేళ నాకు అందరి నిలబడి నువ్వు మోకాళ్ళ మీద ఎందుకు వచ్చావు? వై ఆర్ యు క్రైయింగ్ టు మీ? ఒక వచనాన్ని మీకు చూపించాను, రాశాను, నాకు చాలా ఇష్టమైన వచనం. యాకోబు పత్రిక 2వ అధ్యాయము 26వ వచనం, చివరి వచనం. అందరూ తెలిసిందే. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 26వ వచనం, చిన్న వచనమే చూసుకుందాం, చూద్దాం, ఒకసారి చూద్దామా. ప్రాణము లేని శరీరము ఎలాగో మృతమో, అలాగే క్రియలు లేని విశ్వాసము మృతము అంటాడు. మోషే విశ్వాసము బలంగా క్రియారూపములోకి వస్తే మోకాలోకి పోయింది, స్థిరంగా నిలబడే స్థితిలో దేవునికి మొరపెడితే ఉన్నాడు. వై ఆర్ యు క్రైయింగ్? వేర్ ఇస్ యువర్ ఫెయిత్? వేర్ ఇస్ యువర్ ఆల్ ది ఫెయిత్ఫుల్ టాక్? అదే అంటున్నాడు దేవుడు. ఇంత బలంగా మాట్లాడావే, ఏదో మాటలో ఏమి
యాకోబు అందుకే అంటాడు, క్రియలు లేని విశ్వాసము మొత్తమైంది. ఈరోజు ఇప్పుడు చాలాసార్లు ఈరోజు బలమైన విశ్వాసాలు మంచిది, మోషేల విశ్వాసం ఉండడం మంచిది, విశ్వాసరహితమైన మాటలు మాట్లాడడం మంచిది. కానీ మనకు విశ్వాసము క్రియారూపము దాల్చకపోతే అది మృతమైంది అంటున్నాడు దేవుడు. అదే అడుగుతున్నా మోషేతోటి, బాగా చెప్పావు కదా, నా గురించి గొప్ప మాటలు చెప్పావు కదా, అంతలోనే మోషే విశ్వాసం ఎక్కడ వెళ్ళిపోయిందా? నువ్వేలా మొర పెడుతున్నావు? నీ విశ్వాసానికి క్రియ జతపరచు, సాగిపోమంటున్నాడు. హల్లెలూయా. God says you have to combine your faith with your action, not with the prayer. Prayer is good, prayer ప్రార్థన అన్ని సాధ్యత, కానీ but your faith should be combined with the actions. దేవుడు అంటుండు, నువ్వెందుకు మొర పెడుతున్నావు? సముద్రం అంటే ఉన్నది, సముద్రం నాకంటే పెద్దదా? ముందుకు పోవచ్చున్నాడు. చాలాసార్లు ఈరోజు ఇది చేయలేకపోతే విశ్వాసాలుగా చాలాసార్లు చాలా బలమైన మాటలు మాట్లాడతాం, కానీ ఎప్పుడైతే మనకు ఆ విశ్వాసానికి క్రియ చెతపరచబడాలో అప్పటిదా కార్యం. దేవుడు ఒకటే మాట్లాడాడు, నువ్వు కార్యము చేసే వరకు, నువ్వు ముందుకు వెళ్ళే వరకు దేవుడు ఏం చేయడు. దేవుడు అన్నాడా? నేను చేస్తానడా? మోషేతో అన్నాడా? ఏం లేదు, నువ్వు ముందు చేయి. ఈరోజు నీ విశ్వాసానికి నీ క్రియను నువ్వు చెతపరిచినప్పుడు దేవుడు అద్భుత కార్యాలు చేస్తాడు. ఆటోమేటికలీ miracles will happen in your life, but you have to add action to your faith. That is the message today. అబ్రహాముని ఇస్సాకుని అడిగాడు. ఇది మధ్యకాలంలో ధ్యానించాం కదా, ఇస్సాకుని అడిగాడు కదా దేవుడు. అబ్రహాం ఏమన్నా ఆగాడా? ఆయన బలమైన విశ్వాసి కదా ఇస్సాకుని అంటే, ఆ ప్రభు ఒక్కగానొక కుమారుని ఇచ్చినావు, అటెటవుతుంది అన్నాడా? లేదు, బై యాక్షన్స్. ఆయన నీతి విశ్వాసులకు తండ్రిగా అయ్యాడు. ఆ వాక్యం ఎబ్రీ పత్రికలు కదా, మృతుల్లో నుంచి ఇస్సాకును పొందుకుని అంట పిల్లరా. హల్లెలూయా. అబ్రహాము మృతుల్లో నుంచి ఇస్సాకును, ఆల్మోస్ట్ he killed his son. He has faith that God can bring them back alive. ఇస్సాకును సజీవుడిగా చేయగలడు, ఎందుకంటే శిలువ రక్తం ద్వారా జీవం ఇచ్చిన దేవుడు అతి కార్యము చేయగలదు. నీ గురించి, నా గురించి. What a wonderful God we have. God says, add your actions. ఇంకొక గొప్ప సంగతి నాకు జ్ఞాపకం వస్తుంది. శద్రక్ మేషక్ అబేద్నెగోలు ఆ ప్రతిభను మొక్కం అన్నప్పుడు, ఆ స్టోరీలోకి నేను పోను, పెద్దగా అయిపోతుంది స్టోరీలోకి నేను పోను. ఆ ప్రతిభను మొక్కం అన్నప్పుడు అంటారు కదా, we are not going to defend ourselves. రాజా మేము మొక్కామని ఏదో అబద్ధం ఆడేసి ఆ చేస్తామని అను, లేకపోతే రేపు చేస్తాము, ఇవన్నీ ఏం చెప్పం. మేమంతా డైరెక్ట్ స్పీచ్ లేనో ఇండైరెక్ట్ స్పీచ్ కదా. వీ విల్ నాట్ డిఫెండ్ అవర్ సెల్ఫ్. అయ్యా నువ్వు చూడనప్పుడు మొక్కినామని చెప్పము, అబద్ధం చెప్పము, లేకపోతే రేపు చేస్తామని అప్పుడు మేమేం చెప్పము. ఎందుకంటే మా దేవుడు ఈ అగ్నిలో నుంచి, నీ చేతిలో నుంచి మమ్మల్ని కాపాడ సమర్థుడు అంటాడు. అగ్నిలోంచి కాపాడగలుగుతాడు, నీ చేతుల నుంచి కాపాడగలుగుతాడు. ఏడున్నాడు కానీ నేను ఆరాధించే దేవుడు నా విశ్వాసములో ఉన్నాడు. హల్లెలూయా. ఈజ్ ఇన్ మై ఫెయిత్. అక్కడ ఉన్నాడు, నా ఫెయిత్లో, నా విశ్వాసంలో. ఎందుకంటే ఈ చేతుల్లోంచి కాపాడగలుగుతాడు, ఈ అగ్నిలోంచి కాపాడాడు. వాడి మంటకి ఎక్కువైంది, 7 మంట చేశాడు. అది 7 times. ఉన్న మంటను 7 చేసినట్ట. అంటే వాడికి ఏ రేంజ్లో మండిండొచ్చమ్మా ఈ మాట అంటే? మహా గొప్పగా, వారి ఈ నువ్వు నా చేతులకేని రక్షిస్తాడు. వాహ్, ఇది సరిపోదు, ఈ కొడుకులకి ఇది సరిపోదు, అదే అనుకుంటొచ్చు. ఈ కొడుకులకి ఇది సరిపోదు, అరే ఇంకా మంట పెంచంటారా బాబు. వాళ్ళు ఇంకో మాట అంటారు, ఒకవేళ కాపాడకపోయినా ఈ ప్రతిమకైతే మొక్కే సమస్య లేదు, చావడానికి రెడీ, కానీ నువ్వు చెప్పింది అయితే చేయమంట. చచ్చిపోయారమ్మా, 3 వెళ్తే 4. హల్లెలూయా. 4వ వాడు లుక్స్ అన్ ఏంజెల్.
లుక్స్ దిస్ ద సన్ ఆఫ్ ది గాడ్. యేసయ్య ఎక్కడ ఉన్నాడు? యేసయ్య ఎక్కడ ఉన్నప్పుడు నువ్వు మంటలో ఉంటేంది, నువ్వు నీళ్ళలో ఉంటేంది, నువ్వు ఎక్కడ ఉంటేంది, సముద్రం ముందు ఉంటేంది, వెనక సైన్యం ఉంటేంది. ఈ యేసయ్య నీతోటి ఉన్నప్పుడు నథింగ్ క్యాన్ షేక్ యూ. ఎందుకంటే ఇప్పుడు విశ్వాసం ఒకవేళ యాక్షన్కు ఆ మంటలోకి వెళ్ళడానికి వాళ్ళ క్రియ చెతపచ్చకపోతే వారి విశ్వాసము మృతమైంది అయిపోయేది. They would have not seen that miracle in their life. వారు ఆ జీవితంలో ఆ దేవుని యొక్క సన్నిధిని, ఆ యొక్క రక్షణను అందులో నుంచి బయటకు వచ్చి దేవుని సాక్షులుగా సజీవులుగా బయట చెప్పే అవకాశం ఉండే కాదు. వారు ఒక యాక్షన్ కనుక వారు యాక్ట్ చేయకపోతే వారి విశ్వాసానికి, they would have failed in their faithful words. బలమైన మాటలు చెప్పారు. ఒకవేళ అక్కడ తగ్గిపోయి ఉంటే, అందులో పోవడానికి క్రియలో కొంచెం వెనకైపోయినుంటే ఏమవుతుందమ్మా? క్రియలు లేని విశ్వాసము మృతమైంది అయిపోతుంది. దేవుడు ఈరోజు నీతో నాతో మాట్లాడుతుంది. ఎన్ని సమస్య ఎంత పెద్దదైనా పర్లేదు, లెట్స్ గో ఇంటు ఇట్. దేవునితో నడుస్తున్నప్పుడు కొద్దిగా రిస్క్ ఉంటుందమ్మా. యూ హ్యావ్ టు టేక్ సమ్ రిస్క్ ఉంటుంది, కొన్నిసార్లు తీసుకోవాలి. దేవుడు 6 నెలలు 2 పాయలు కాదు 2 గోడలు అయ్యి ఇట్లా మధ్యలో 6 నెలలు నడుస్తున్నప్పుడు గ్యారంటీ ఉందా మళ్ళీ రాదని? గ్యారంటీ ఏం లేదు. దెర్ ఈజ్ ఎ రిస్క్, అందులో రిస్క్ ఉంది. బట్ యూ హ్యావ్ టు టేక్ దట్ రిస్క్ టు షో యువర్ ఫెయిత్. దట్ ఈస్ యువర్ యాక్షన్. నువ్వు రిస్క్లో ఉన్నప్పుడు కూడా ఆ క్రియ నీ విశ్వాసాన్ని సజీవుగా ఉంటుంది. కానీ నువ్వు సజీవుడిగా ఉంటావు. చచ్చిపోయే సమస్య లేదు. హల్లెలూయా, దేవుడికి స్తోత్రం. దేవుడు అంటున్నాడు, ఎస్ దేర్ ఈస్ ఎ రిస్క్, దేర్ ఈస్ ఎ రిస్క్, బట్ యూ హ్యావ్ టు టేక్ దట్ రిస్క్. అందులో వెళ్ళినప్పుడు అలా ఎలా ఉంటుండొచ్చమ్మ? 2 గోడల్లో నీళ్ళు ఉంటే అందులోంచి 6 నెలలతో కొన్నిసార్లు ఆశ్చర్యం అనిపిస్తుంది. ఆ 2 గోడలు ఉంటారు, ఆ కింద ఎలా ఉంటుంది అసలు? ఎంత మడ్డిగా ఉండాలి కదా ఆ సిచ్యువేషన్. ఏదో దేవుడు అందులో హైవే వేసాడంట. మనుషులు పోవచ్చు, గొర్రెలు పోవచ్చు, మేకలు పోవచ్చు. అంటే ఇన్స్టెంట్గా ఫ్రాక్షన్ ఆఫ్ మోషే అలా కొట్టాడో, ఇలా 2 పాయలైంది, అలా రోడ్ పడిపోయింది, హాయిగా చక్కగా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు. కొన్నిసార్లు అనిపిస్తుంది దట్ ఈజ్ ఎప్పుడు కార్యం జరిగింది? ఎప్పుడైతే మోషే క్రియ జతపరిచాడు అప్పుడు జరుగుతుంది కార్యం. ఈరోజు చాలాసార్లు విశ్వాసులుగా వీ వాంట్ ఎవ్రీథింగ్ వితౌట్ డూయింగ్ ఎనీథింగ్. అదే ప్రాబ్లం మనతో ఉన్న ప్రాబ్లం ఏంటంటే వీ వాంట్ ఎవ్రీథింగ్ వితౌట్ డూయింగ్ ఎనీథింగ్. దట్ ఈస్ నాట్ పాసిబుల్. గాడ్ సేస్ ఈవెన్ దో యూ హ్యావ్ ఎ ఫెయిత్, ఎంత గొప్ప విశ్వాసం ఉన్నా పర్లేదు. పౌలు లెక్క కొండలు పికిలించే విశ్వాసం ఉన్నా కూడా క్రియలు లేకపోతే సచ్చింది. వాక్యం చెప్తుంది, ఏం చెప్తలే మాట. కొండలు పికిలించే విశ్వాసం ఉన్నా పర్లేదు, దానికి యూ హ్యావ్ టు యాడ్ దోస్ థింగ్స్. యూ హ్యావ్ టు యాడ్. మోషే అన్నాడు, అరే బాబు నీ చేతిలో ఆ కర్ర ఇచ్చాడు, దాంతో ఎన్ని అద్భుతాలు చేశాడు, ఈ ఒక్కటి చేయవా? కమాండ్ టు ఈ చేతులేమో. అప్పుడు మోషకి అప్పటిదా గుర్తురాదు చేతులు ఏముందని సంగతి. నీ చేతులేమో అదేడా స్ట్రైక్ ఇట్, ఒక్కసారి కొట్టు దారి ఎట్లా అయితే చూడట్టాడు. వాడే వండర్ఫుల్ గాడ్. ఈరోజు చాలాసార్లు విశ్వాసులుగా మనం చాలాసార్లు ఎక్కడ ఫెయిల్ అవుతామంటే బలమైన విశ్వాసులమే, కానీ ఆ విశ్వాసాన్ని క్రియ జతపరచం. మనం చేసేది ఇదే క్రియ ఏంటంటే మొరబెట్టడం. మనకు బాగా తెలిసింది, దేవా నాయనా నువ్వే చూడాలి. అరే బాబు నువ్వు పోరా బాబు అక్కడికి, ఆ సమస్య ఉంది అంటే, అరే సమస్యకు పోకడా, సమస్యకు పరిష్కారం అంటే సమస్యలోకి వెళ్ళాలి. చాలాసార్లు ఏం చేస్తాండమ్మా, సమస్య ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే మొహం చాటేస్తాం. సమస్య ఇటుంటే మనం ఎటు తిరుగుతాం. నీ ఆలోచనలో ఇంతున్న సమస్య ఎంత కొండ ఎంత కూర్చుంటుంది. అదే ప్రాబ్లం విశ్వాసులకు ఏంటంటే, వి డోంట్ వాంట్ టు గో ఇన్ టు ద ట్రబుల్స్లో కూడా ఇటు తిరుగుతాము, దాని ఆలోచనతోనే చచ్చిపోతాం. చాలాసార్లు ఆలోచన చంపేస్తుంది. ఆడేమైందో, ఆడ గొడవ అయిందంటే ఏమైందో, తిట్టుకుర్రు కొట్టుకుర్రు, పోలీస్ స్టేషన్ పోయినరు. ఆడికి పోతే కదా నీకు తెలిసేది ఏమైందో. మరి సమాధానం కోసం బిర్యానీ వండుకొని తింటుర్రేమో, దేవుడా కార్యం చేశాడేమో, నువ్వు పోతే కదా తెలిసేది. నువ్వు వీడు ఉంటే ఆడ ఏమైపోయింది
ఎవడు చచ్చిండో ఏం చచ్చిండో అలా నువ్వు వాడికి పోతే కదా సమాధానపరచు, వారు ధన్యులు, వారు దేవుని పిల్లలు. నువ్వు పోయి సమాధానపరచిపోయి, లేకపోతే గొడవ ఉంటే అలానే చేయిపోయి. కమ్సకం ఈడుండే సమస్య ఊహిస్తుంటా, అమ్మో ఆ టెన్షన్ ఏం తట్టుకోలేదు ఆయన. కానీ ఆ టెన్షన్ అంతా మైండ్లోనే ఉంటుంది. మరి ఆడున్న టెన్షన్ కానీ ఈడుండే టెన్షన్ ఎక్కువ ఉంటుంది. అవునా కాదా? విశ్వాసమే గొప్పది, క్రియలు ఏం చేతవచ్చు. దేవుడు అందుకే అంటున్నాడు, సమస్య పెద్దది. సమస్యలోకి నువ్వు వెళ్తే దేవుని శక్తిని చూస్తావు. ఆ శంత్రమే శిఖభిన్నగో అగ్నిలో పోతే కానీ దేవుని చూడు, లేదు అగ్నిలో పోతే కానీ ఆ అగ్ని వారిని ఏమి ఇచ్చేలేదన్న సంగతి తెలుసుకోరు. అగ్నిలో పోతే కానీ బయటకు వచ్చి దేవుని సాక్షులుగా ఉండలేకపోయారు. And you call and you add action to your faith, you will see miracles in your life. That is what God is saying. ఆ రోజు మోషేతో, రోజు నీతో నాతో మాట్లాడుతున్నాడు. Let us go. Let us move into them. సమస్య వచ్చిందా? ఎస్, ఐ యామ్ హియర్. నువ్వు నన్ను ఏం చేస్తావు చూద్దాం. లెట్ మీ సీ. ఒక సందర్భాన్ని చెప్తాను, కొంచెం ఒక 5-10 నిమిషాలు లేనిది అయినా వేరు చేయడం. పౌలు యెరూషలేం పోతుంటాడు. యెరూషలేం పోతుంటే అగబస్ అనే ఒక దైవజనుడు డిసైపుల్ వచ్చి పౌలు యొక్క బెల్ట్ తీసుకుని కాళ్ళు చేతులు కట్టేసుకుంటాడు. ప్రవచిస్తుంటాడు. డైరెక్ట్ పౌలుతో అన్నాడు, ఆ బెల్ట్ ఎవరిదో, బెల్ట్ తీసుకుని కట్టుకున్నాడు. బెల్ట్ ఎవరిదో ఆయనకు తెలుసు. ఈ బెల్ట్ ఓనర్ ఎవరైతే ఉన్నారో యెరూషలేం పోతే మంది అయిపోతాడు. ప్రవచిస్తున్నాడు. పౌలు అన్నాడు, వెరివాడా, ఏ పట్టణం పోయినా ఆ పట్టణమున నా కొరకు శ్రమ. ఏం చేస్తుండమ్మా? వెయిట్ చేస్తుందంట. పాల్ ప్లీజ్ కమ్, ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యూ, ఐఎమ్ వెయిటింగ్ ఫర్ లాంగ్ టైం. శ్రమ అంటుందట, కాచుకున్నదట. అర్రా వస్తాడ్రా బాబు, దొరకగానే పట్టేయాలి, మీద పడిపోవాలి. శ్రమ వెయిట్ చేస్తున్నా, మనుషులు కాదు. శ్రమ పాలు కోసం వీడు రాగానే మీకు శ్రమ పెట్టాలి. పట్టణంలో ఏముందంటే శ్రమ శ్రమ శ్రమ. పాలు అంటాడు, ఈ పట్టణం శ్రమ అయిపోయిందా, ఓకే ఇంకో పట్టణం పోతా. ఐఎమ్ రెడీ టు టేక్ మోర్, ఐఎమ్ రెడీ టు టేక్ మోర్, ఐఎమ్ రెడీ టు టేక్ మోర్. గాడ్ ఈస్ గోయింగ్ టు డెలివర్ మీ అవుట్ ఆఫ్ ఎవ్రీ ట్రబుల్. ఎందుకంటే ఐఎమ్ గోయింగ్ టు యాడ్ యాక్షన్ టు మై ఫెయిత్. నన్ను కాపాడేవాడు గొప్పోడు నాతో ఉన్నాడు. యెరూషలేం పోతుంటే దేవుడు అంటాడు కదా, ఏం భయపడకరా బాబు, ఈ 14 రోజులు నువ్వు సూర్యుడు చూడకపోయినా ఏం కాదు. నువ్వు నాకు రోమాలో, నాకు యెరూషలేంలో ఎట్ట చెప్పావో రోమాలో నువ్వు సాక్ష్యం చెప్పాలి. యు ఆర్ గోయింగ్ టు బి అలైవ్ టు బి మై విట్నెస్ ఇన్ ది రోమ్. దట్ ఈస్ మై ఫెయిత్. భయపడలేదు శ్రమ. విశ్వాసాలు అది చేయగలిగితే విల్ సీ విండర్స్. 3 అంశంలోకి వస్తాను. I'll come into them. First one is of great faith. Second one, action. God wants us to add actions. And now starts God's action. దేవుని యొక్క యాక్షన్ చూద్దాం. ఒకసారి చూద్దాం వాక్యం చూద్దాం. What is God's action? 17th verse ఒకసారి చూద్దాం. ఇదిగో నేనే ఐగుప్తీల హృదయములను కఠినపరచుదును, వారు మిమ్మల్ని తరుముదురు. ఏం ప్రభా, నువ్వేమో చేస్తావు అంటే నువ్వేం చేస్తున్నావు ఇప్పుడు? దేవుడు నేను ఐగుప్తీలను కఠినపరచుదును, వారు మిమ్ములను తరుముదురు. దే ఆర్ గోయింగ్ టు ఫాలో యూ. వాట్ ఇస్ దిస్ గాడ్? నువ్వు ఎవరి పక్షాన ఉన్నావు అడగాలి. ఇప్పుడు ఏమడాలి? దేవుడు ఏమంటుండు? భయపడబో, వాళ్ళని పంపించేస్తాడు. దేవుడు అంటుండా, వాళ్ళ హృదయము కఠినపరచుదును, వారు మిమ్ములను తరుముదురు. కొన్ని అధ్యయనం చదివినప్పుడు అనిపించింది, వాట్ ఈస్ గాడ్ సేయింగ్? మోషే కూడా ఒక సెకండ్ బ్లాక్ అయిపోయిండొచ్చు కదా. ప్రభువా, వాట్ ఆర్ యూ సేయింగ్? నువ్వు 6 నెలలు చేసినాను, సముద్రం నుండి చేసినాను, పొమ్మంటావు, మళ్ళీ వాళ్ళ వెనకాల పంపుతాంట్లో. వాట్ ఈస్ దిస్ హ్యాపెనింగ్? అంతేనా?
అంతే అంటున్నామా? కరెక్ట్గా అంటు దేవుడు. మనం కరెక్ట్గా వింటున్నామా? కరెక్ట్గా చదువుతున్నామా? ప్రభువా నువ్వేమో చేస్తావు అనుకుంటే నువ్వేమో చేస్తున్నావు. చాలాసార్లు విశ్వాసులకు ప్రాబ్లం అంటే వీ వాంట్ గాడ్ టు యాక్ట్ అకార్డింగ్ టు అవర్ విల్ అండ్ విష్. మనకు అనుకూలంగా, మన సబ్జెక్టుకు సరిగా మనం ఏమనుకుంటున్నామో మన ఆలోచన ప్రకారము దేవుడు నడవాలి. మన ఆలోచన అది దేవుడు మనకు కరెక్ట్ చేసినట్టు కదా. నా ఆలోచనలు మీ ఆలోచనలు వంటివి కాదు కదా. దేవుని ఆలోచన వేరుంది. నేనెందుకు నీ ఆలోచన ప్రకారం నడుస్తాను? నా ఆలోచన వేరుంది. ఐ హ్యావ్ ఎ డిఫరెంట్ ప్లాన్. గాడ్ సేస్ ఐ హ్యావ్ ఎ డిఫరెంట్ ప్లాన్. అది నీకు నచ్చకపోవచ్చు, నీకు ఇబ్బంది కలగవచ్చు, నీకు ఆయాసం కలగవచ్చు, బట్ ఐ విల్ స్టిక్ టు మై ప్లాన్. ఇప్పుడు విశ్వాసం ఉండడం మహా కష్టం కదా. ఇంతసేపు మాట్లాడినాం, సరే అద్భుతాన్ని చూస్తాం, పోతుంటే మళ్ళీ వెనకాల పంపిస్తుంది దేవుడు. ఏంటి ప్రభువా, ఏంటి గందరగోళం నా జీవితంలో? చాలాసార్లు అనిపిస్తుంది కదా, ప్రభు అయినట్టే అవుతుంది, అవుతలేదు, ఇదేం గందరగోళం ప్రభు, ఇటుగా కట్టుకోడు, ఏదో ఒకటి తెలిసే ప్రభు, నువ్వు అటో ఇటో చేసేయి. ఎందుకు ఓపిక ఉండదు మనలో. అద్భుతం చూసేదాకా ఆగలేము మనము, తొందరగా అయిపోవాలి. ఇన్స్టెంట్ 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 లైక్ ఎ ఫ్లాష్. ఇన్స్టెంట్లో ఒకటే అవుతుందమ్మా ర్యాప్చర్, ఎత్తపడము. ఇంకా ఇన్స్టెంట్గా ప్రభు దగ్గర ఏం కాదు, రెప్ప పాడినే లేదు తప్ప, పరలోకానికి వెళ్ళేది తప్ప అన్నీ టైంలోనే అవుతాయి. అదొక్కటే ఇన్స్టెంట్గా అయ్యేది. విశ్వాసం చూడాలి ఇన్స్టెంట్ లైఫ్లో కాదు, ఇన్స్టెంట్లో నీ యొక్క ప్రభు దగ్గరికి వెళ్ళిపోవడం అదే కావాలి. ఇక ర్యాప్చర్ ప్రభుతో ఎత్తపడమే కావాలి, ఇంకా వేరేది ఉండొద్దు. వేరే ఇన్స్టెంట్లో ఆలోచించొద్దు. దేవుడి దగ్గర ఆయన టైం ప్రకారం జరుగుద్ది, ఆయన ప్లాన్ ప్రకారం జరుగుతుంది. అదొక్కటి మాత్రం ఇన్స్టెంట్ జరుగుతుంది. ప్రభు రాగానే ఎత్తపడతాం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. God says, I'm going to harden the heart of the Pharaoh and his army. They're going to pursue you. ఆ తర్వాత చదమ్మా. అక్కడికి ఆపేసుకుని మనకు మన బుర్ర పాడైపోతుంది, మనకు అర్థం కాదు. ఎప్పుడు సగం పెట్టి మేనత్త అన్నాడు, ఎప్పుడు సగం చదివి తట్టినాడు. కిందికి రామా అంటాడు. నేను ఫరో వలనను అతని సమస్త సేన వలను, అతని రథన వలను, అతని గుర్రము రౌతుల వలను నాకు మహిమ తెచ్చుకొందును. I'm going to do a miracle for my glory, not for your glory, for my glory, so they can believe that the God is the Almighty. కింది వచనం అంటాడు, ఐగుప్తీయులు నేను యెహోవానని ఎరుగునట్లు, so that they can know that I am the Lord, I am the controller of every situation and everything on the earth. హల్లెలూయా. నీకు కాదు, నేను ధర్మటం తెలవాలి. దేవుడు అడసంగా నీకు ఎట్లాగో తెలుస్తుంది. ఎందుకంటే నేను ఏర్పరచుకున్నాను, నేను పిలుచుకున్నాను, నేను సిల్వ రక్తంలో ముద్రించుకున్నాను. నువ్వు ప్రత్యేక, యు ఆర్ మై సన్, బట్ హీ షుడ్ నో దట్ ఐ యామ్ ది గాడ్, ది ఆల్మైటీ. వాడికి తెలవాలి, ఎందుకంటే వాడు సర్వశక్తిమంతుడైన దేవుని పిల్లలు తరుపుతున్నాడు. వాడికి తెలవాలి ముందు, నీకు కాదు. హల్లెలూయా. దేవుని కార్యం, దేవుని అద్భుతం నీ కొరకు, నీ కొరకు కాదు, దేవుడు అద్భుతం వాడికి తెలవాలి. వాడికి తెలవాలి దేవుడు ఏమై ఉన్నాడు. God says, let them pass you. రానియాలి కొడుకుల్ని. ఏడదాకా వస్తారో చూద్దాం. అజయ్ అంటారు కదా, ముందున్న దేవుని దూత అంటే వెనక్కి వచ్చేస్తుందంట. వండర్ఫుల్ సీన్ ఉంటుంది. ముందున్న దేవుని దూత వెనక్కి వస్తుందంట. ఐదులు మార్చి ఉంటుందంట. God says, I am between you and Pharaoh. నీ దగ్గర రావాలంటే వాడు నన్ను క్రాస్ చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. అదే మిరాకిల్, అదే అద్భుతము, అదే కార్యము. దేవుడు అంటున్నాడు నీ దగ్గరికి. వాడు ఎక్కడ ఉంటే నీకెందుకు బాధ, నీకు వాడికి మధ్యలో నేనున్నాను. హల్లెలూయా. గాడ్ ఈజ్ బిట్వీన్. నో వన్ కెన్ టచ్ us. దట్ ఈస్ వాట్ గాడ్ సేస్. ఎవడు భయపడాలి? చచ్చటోడు భయపడాలి. జీవములకి భయం ఎందుకమ్మా? మందనం విశ్వాసులమే. మన యాత్ర జీవం వైపు, ఆ పరమకాణానికి వెళ్తున్న మనం భయపడడం ఎందుకు? సచ్చడానికి భయము, బ్రతకడానికి ఎందుకు భయము?
What a wonderful God we have. What a wonderful God we have. God says that I am going to show Pharaoh what I am. నేనేమై ఉన్నానో, నేను యెహోవానని వాడు తెలుసుకున్నా. Let him know that I control everything. యుద్ధము యెహోవాదని, పరిస్థితులు ఆయన ఆధీనులని, సముద్రాన్ని రెండుగా చేసినవాడు, ఆరిన్నేల చేసినవాడు, ఇశ్రాయేలు ప్రజలు విమోచించేవాడు, గొర్రెపిల్ల రక్తం ద్వారా ఇశ్రాయేలు, సిల్వ రక్తం ద్వారా నన్ను విమోచించినవాడు, వాగ్దాన దేశాన్ని తీసుకెళ్తాడు, మధ్యలో విడిచిపెట్టాడు. నువ్వు స్థిరంగా ఉండగలిగితే, నువ్వు ఆ విశ్వాసాన్ని క్రియ చేతపరచగలిగితే, ఒక మాట చెప్పి ముగించేస్తాను. 25 వచనానికి ఒకసారి వద్దాం. ఐగుప్తీలు ఏమంటారు? ఒక మాట చూసి ముగించుకున్నాం. ఇజ్రాయెల్ ఎదుటి నుంచి మరలా సముద్రం, ఇజ్రాయెల్ బయటికి వెళ్ళిపోయారు, సముద్రం వారి మీదకి వచ్చేసిందంటమ్మా. చూడండి, చదవమ్మా. ఇజ్రాయేలు వారి, అప్పటిదాకేమంటారమ్మా? ఇజ్రాయేలు తరముదామన్న, ఇజ్రాయేలు వారి ఎదుటి నుంచి పారిపోదము రండి, యెహోవా వారి పక్షమున ఏమంటుండు? మనతో యుద్ధము చేయించున్నాడు. ఐగుప్తులు అంటుండు ఇజ్రాయెల్ నుంచి వాళ్ళని కాపోయి వాళ్ళని తెచ్చుకున్నారు, వారి నుంచి ఇప్పుడు పారిపోయేటం. ఎందుకంటే యెహోవా వారి పక్షమున యుద్ధం చేస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మోషే ఏ మాట అన్నాడో దేవుడు ఆ మాట చేస్తున్నాడు. ఆయన పద్ధతిలో దేవుడు ఏది ప్రకటించాడు అది చేస్తున్నాడు. నీ పక్షాన దేవుడు కొట్లాడతాడు, యుద్ధం చేస్తాడన్నాడు. మోషే అన్నాడు కానీ లేడు. ఎప్పుడు చూశాడు అద్భుతం పిల్లరా? ఎప్పుడైతే ఆ విశ్వాసాన్ని క్రియ చేతపరిచాడో దేవుని కార్యము, దేవుని యుద్ధాన్ని చూశాడు. యెహోవా వారి పక్షమున యుద్ధము చేయడం చూశాడు. యెహోవా ఐగుప్తీయులను సమూలంగా నాశనం చేసి చూశాడు. మరలా ఎన్నడూ కూడా ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తీయులు చూడకుండా చేశాడు. అట్టి అద్భుతము దేవుడు చేశాడంటే విశ్వాసాన్ని క్రియ చేతపరిచి. ఈరోజు నేను ఆ చేతుల్లో దేవుడు అంటున్నాడు, ఇఫ్ యూ వాంట్ టు సీ ఎ మిరాకిల్స్ ఇన్ యువర్ లైఫ్, యూ హ్యావ్ టు యాడ్ యాక్షన్ టు యువర్ ఫెయిత్ సో దట్ వీ క్యాన్ సీ ది మైటీ మిరాకిల్స్ ఆఫ్ ది గాడ్ అండ్ సేవ్. అలా బలమైన విశ్వాసంలో వాడి క్రియలు చేతపరచబడి గొప్ప అద్భుతాలు చూడడానికి దేవుడు తన కృపా సహాయాన్ని మనందరికీ అనుగ్రహించుకుని చిన్న ప్రార్థన చేసుకున్నాం. అందరూ లేచి నిల్చుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన ప్రభు నేర్పిన ప్రార్థన ఆశీర్వాదముతో సెలవు కీర్తనతో ఆరాధన ముగించుకుందాం. మమ్మల్ని అతిగా ప్రేమించు మా పరలోక తండ్రి, నీకు వేలాది స్తోత్రము చెల్లిస్తున్నాం. గొప్ప దేవుడవు, శక్తిమంతుడవు నాయన, సృష్టికర్తవు నాయన. చక్కని వాటి భాగం మా ముందుంచావు నేను. మోషే నేను బలమైన మాటలు చెప్పాడు, బలమైన విశ్వాసంలో ఉన్నాడు, కానీ క్రియను జతపరచలేనప్పుడు నువ్వు సరిచేసావు నేను. అలాగే మమ్మల్ని సరిచేయమంటున్నాము నాయన. మా విశ్వాసానికి మేము క్రియ జతపరచకపోతే నాయన మాకు నేర్పించని ఎలా క్రియను జతపరచాలి. తద్వారా ప్రభు యొక్క గొప్ప అద్భుతాలు మా జీవితంలో చూడలాగన ఇటు కార్యము చేయమని, అలాగ మమ్మల్ని బలపరచమని, అలాగ మమ్మల్ని కొనసాగింపచేసి నేను నివాసమునకు వారసులుగా చేయమని ప్రార్థన చేస్తాను. విత్తబడిన వాక్యం అందరి జీవితంలో ఫలభరితం వాక్యం చేయండి. వాక్యానుసారమైన జీవితాన్ని దయచేయమని ప్రార్థన చేస్తాను. చేర్చిన ప్రతి ఒక్క బిడ్డను సంగమును నేను మిడల ఆశీర్వాదం నింపి పంపించమని యేసయ్య అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.